హాయ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ జరిగింది. అందులో మొదటి మ్యాచ్ టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ బియాంకా బెలర్ మ్యాచ్ జరిగింది. యాక్చువల్లీ మ్యాచ్ ఈరోజు జరుగుతుందో జరగదో అనే పరిస్థితి నుంచి ఎలాగో జరిగింది. ఎందుకంటే 2 days బ్యాక్ టిఫనీ స్ట్రాటన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జేడ్ కార్గిల్ని బ్లాక్ ఉమెన్ అంటూ అబ్యూస్ చేసేయడంగా స్టేటస్ పెట్టింది. సో దానివల్ల డబ్ల్యూడబ్ల్యూలో కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అయింది. కానీ అయినా కానీ మ్యాచ్ క్యాన్సిల్ చేయకుండా ఈరోజైతే మ్యాచ్ జరిగింది. అందులో టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ బియాంకా బెలర్ జరిగింది. యాజ్ యూజువల్ మ్యాచ్ మంచి క్లాసిక్గానే స్టార్ట్ అయింది. బియాంకా బెలర్ తన పవర్ చూపిస్తూ అండ్ టిఫనీ స్ట్రాటన్ ఏమో తన అథ్లెటిజం చూపిస్తూ మంచిగా మ్యాచ్ ముందుకు నడిచిండే. దాని తర్వాత లాస్ట్కి టిఫనీ స్ట్రాటన్ టాప్ రోప్ నుంచి మూన్ సాల్ట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడు బియాంకా బెలర్ తనని క్యాచ్ చేసి కేఓడి ఇచ్చి ఆ మ్యాచ్ గెలిచి విన్ అయిపోతుంది. తను సెమీస్ క్వీన్ ఆఫ్ ది రింగ్ సౌదీ అరేబియాలో జరిగబోయే టోర్నమెంట్కి సెమీస్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. అండ్ మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎల్ఏ నైట్ వర్సెస్ టామా టొంగా. ఇది కూడా సేమ్ కింగ్ ఆఫ్ ది క్వీన్ ఆ టోర్నమెంట్ భాగంగా ఈ మ్యాచ్ జరిగింటే ఇందులో మనకి ఎల్ఏ నైట్ రాగానే యాజ్ యూజువల్ క్రౌడ్ తనకి హ్యూజ్ పాపప్ ఇచ్చింది. అండ్ టామా టొంగా బ్లడ్ లైన్ సోలో సికోవా వాళ్ళతో వచ్చినప్పుడు అందరు క్రౌడ్ అక్కడ ఉన్నంతమంది వీ వాంట్ రోమన్ అనే ఛాన్స్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ మ్యాచ్ మొత్తం త్రూ అవుట్ మ్యాచ్ వీ వాంట్ రోమన్ అని ఛాన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎల్ఏ నైట్ మంచిగా తన పంచెస్ ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ డామినేట్ చేస్తూనే ఉన్నాడు, కానీ మధ్యలో సోలో సికోవా రింగ్ సైడ్ ఉండి తనని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అయినా కానీ ఎల్ఏ నైట్ తన సిగ్నేచర్ మూవ్ పవర్ స్లామ్ ఇచ్చి పిన్ చేయడానికి పోతే తన టామా టొంగా బ్రదర్ టామా టొంగా కాలు పట్టుకొని రింగ్ సైడ్ కిందికి గుంజేస్తాడు. తర్వాత ఎల్ఏ నైట్ రింగ్ బయటకు వచ్చి సోలో సికోవాతో చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ డిస్ట్రాక్షన్ అవుతుంది. టామా టొంగా అప్పుడు రింగ్లో రెడీ అయి ఉంటాడు. ఎల్ఏ నైట్ రింగ్లోకి రాగానే తన ఫినిషర్ మూవ్ ఇచ్చేసి తను గెలిచి తను కూడా ఆ టోర్నమెంట్కి సెమీస్కి అడ్వాన్స్ అవుతాడు. అలా ఈ మ్యాచ్ అయిపోయింది. అండ్ మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ సైనింగ్. మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ కోడీ రోడ్స్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ ఉండే ఈరోజు. ఇద్దరు వస్తారు. దాని తర్వాత రింగ్లో కూర్చున్న తర్వాత నికోల్డిస్ అగ్రిమెంట్ ఇస్తాడు. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే లోగన్ పాల్ తన ఓన్ లాయర్ని తెచ్చుకుంటాడు. దీనికి ముందు అందరూ ఏంటంటే విన్నర్ టేక్స్ ఆల్, ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ ఎవరు గెలిస్తే మొత్తం ఆ టైటిల్స్ వాళ్ళకే అని అనుకుండే. కానీ లోగన్ పాల్ ఈరోజు మొత్తం తారుమారు చేసేసిండు. తన లాయర్ని తీసుకొని వచ్చి ఇది నేను ఎందుకు డిఫెండ్ చేయాలా నా యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని, ఇది నీ టైటిల్ కోసం నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటాడు కోడీ రోడ్స్ని. కానీ కోడీ రోడ్స్ ఒప్పుకోడు. నువ్వు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని కూడా ఆన్ ది లైన్ పెడతా అన్నావు. కానీ లోగన్ పాల్ దానికి ఒప్పుకోడు. దాని తర్వాత సరే అని ఒప్పుకొని లోగన్ పాల్ ఇచ్చిన కాంట్రాక్ట్ని సైన్ చేస్తాడు. సైన్ చేసిన తర్వాత లోగన్ పాల్ని కోడీ రోడ్స్ అంటాడు, నువ్వు ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు అన్నావో అన్ని మ్యాచ్లో నువ్వు కలిపి బ్రాస్ నకిల్స్ యూజ్ చేసి గెలుస్తావు, ఆ బ్రాస్ నకిల్స్ లేని నువ్వు గెలవలేవు అని ఇట్లా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. దాని తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత ఇట్లా కోడీ రోడ్స్ వెనకకి తిరుగుతూ ఉండగా లోగన్ పాల్ పంచ్ ఇవ్వడానికి చూస్తాడు. కానీ కోడీ రోడ్స్ డక్ చేసి తనని కొట్టి దాని తర్వాత తనతో పాటు 2-3 వస్తారు, వాళ్ళని కొడతాడు కోడీ రోడ్స్. అలా ఈ కాంట్రాక్ట్ సైనింగ్ అనేది అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన మ్యాచ్ జేడ్ కార్గిల్ వర్సెస్ నయా జాక్స్. ఇది కూడా ఆ టోర్నమెంట్ భాగంగానే ఇది కూడా ఒక మ్యాచ్. ఇది చెప్పాలంటే 2 పవర్ హౌస్ ఫైటింగ్ చేసేటప్పుడు ఎలా చూస్తామో అట్లా ఉండే మనకి. అండ్ రింగ్ సైడ్ జేడ్ కార్గిల్ వాళ్ళ కూతురు కూడా కూర్చుంటుంది. వాళ్ళ మమ్మీని జేడ్ కార్గిల్ని చీర్ చేస్తూ ఉంటుంది. కానీ నయా జాక్స్ తన జేడ్ కార్గిల్ కూతురు దగ్గరికి వెళ్ళి యువర్ మామ్ సక్స్ అని ఇట్లా తనని ఏడిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు గట్టిగా కొట్టుకుంటూ ఉంటారు, బ్రాల్ ఉంటుంది. అటు రింగ్ అనౌన్సర్ వాళ్ళ అక్కడ సైడ్ పోతారు. నయా జాక్స్ ఏంటంటే చైర్ తీస్తుంది తను కొట్టడానికి. కానీ జేడ్ కార్గిల్ ఆ ఫ్రస్ట్రేషన్లో తను కూడా ఆ చైర్ లాక్కొని తననే కొడుతుంది నయా జాక్స్ని. దాని ద్వారా ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది.
దాని తర్వాత రింగ్ బెల్ మోగిన తర్వాత జేడ్ కార్గిల్ రియలైజ్ అవుతుంది నేను ఓడిపోయినా అని. దాని రెఫరీని చూసి అది ఇట్లా అని ఇట్లా తను ఆర్గ్యుమెంట్ చేస్తుంది, కానీ ఏం ఫాయిదా ఉండదు. మ్యాచ్ డిసైడ్ అయిపోయి నయా జాక్స్ విన్ అయ్యి తను అడ్వాన్స్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి డిఐవై వర్సెస్ హంబర్టో అండ్ ఏంజిల్ గార్జా. ఒక చిన్న ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఇందులో అంతా చెప్పుకునే ఏం లేదు, జస్ట్ నార్మల్ హై ఫ్లయింగ్ యాక్షన్ కొంచెం ఉండే కొట్టుకుండే. దాని తర్వాత డిఐవై వాళ్ళు మ్యాచ్ గెలిచి విక్టర్గా నిలుస్తారు. అండ్ మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ వచ్చేసి ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కార్మెలో హైస్ ఉండే. ఇది చెప్పాలంటే కార్మెలో హైస్ NXT నుంచి కాలప్ వచ్చిన తర్వాత తనకి అన్ని బిగ్ మ్యాచెస్ దొరుకుతున్నాయి. మన కోడీ రోడ్స్తోని సూపర్ మ్యాచ్ డెలివరీ చేసిండు. దాని తర్వాత ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ ర్యాండీ ఆర్టన్తో చేసిండు. దాని తర్వాత మంచిగా ఉండే మ్యాచ్ మాత్రం స్టార్టింగ్లో. అండ్ ర్యాండీ ఆర్టన్ని అవమానించేలా కొంచెం బిహేవ్ చేస్తాడు, చేయికి ఊమ్ము రాగి నెత్తి మీద కొడతాడు ర్యాండీ ఆర్టన్కి. అలా కొంచెం చేస్తూ ఉంటాడు. దాని తర్వాత సేమ్ ర్యాండీ ఆర్టన్ తన క్లాసిక్ రోప్ హంగ్ DDT ఇస్తాడు. అండ్ అనౌన్సర్ టేబుల్ దగ్గరికి తీసుకుపోయి తనని అనౌన్సర్ టేబుల్ మీద ఎత్తేసి ఆ టేబుల్కి ఇట్లా టేక్ అబౌవ్ చేస్తాడు. ఎందుకంటే తను ఇప్పటివరకు ఎంతమందిని అక్కడ ఎత్తేసినా అని ఒక్కసారి కూడా టేబుల్ విరగలేదు కాబట్టి తన కృతజ్ఞత చూపిస్తాడు ఆ టేబుల్కి. దాని తర్వాత రింగ్లోకి తీసుకొని వచ్చి సేమ్ రోప్ హంగ్ DDT ఇచ్చి మ్యాచ్ ఫినిష్ చేయాలని చూస్తాడు. కానీ కార్మెలో హైస్ తప్పించుకొని మనకి టాప్ రోడ్ సైడ్కి వెళ్ళి తన సిగ్నేచర్ మూవ్ ఇవ్వాలని చూస్తాడు. కానీ ర్యాండీ ఆర్టన్ మనకి సూపర్ RKOs ఇవ్వడంలో ఎన్నో చూసాం. సూపర్ RKOs ఇవ్వంగా సేమ్ తను గాల్లో ఎగురుతాడు, అవుట్ ఆఫ్ నోవేర్ RKO ఇచ్చి మ్యాచ్ గెలుస్తాడు. గెలిచి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు. తను రింగ్ అనౌన్సర్ రింగ్లోకి వచ్చి ర్యాండీ ఆర్టన్ ఇట్లా అడుగుతుంది క్యాతికెళ్ళి ఎలా ఫీల్ అవుతున్నావు అనగానే టామాటోంగా మ్యూజిక్ హిట్ అవుతుంది. తను అక్కడికి వస్తాడు. ర్యాండీ ఆర్టన్ మైక్ తీసుకొని వాళ్ళకి చెప్తాడు, నేను మర్చిపోలే, నిన్ను కూడా నేను RKO ఇంట్రడ్యూస్ చేస్తాను మళ్ళీ మీ అందరికీ అని చిన్న వార్నింగ్ ఇస్తాడు. దాని తర్వాత స్మాక్ డౌన్ అనేది అయిపోతుంది. మన నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి టామాటోంగా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ సెమీఫైనల్ మ్యాచ్ ఉంటుంది. WWE కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో ఎలాగో నెంబర్ 1 వస్తుంది. ఇప్పుడు బై మిస్టేక్ నెక్స్ట్ వీక్ ర్యాండీ ఆర్టన్ని మేబీ ఓడిపోయేలా కూడా చెయ్యొచ్చు WWE. ఎందుకంటే అక్కడ నుంచి రా నుంచి గుంతర్ వర్సెస్ జే యూసో ఉన్నప్పుడు అక్కడ జే యూసోని విన్ చేపించి ఫైనల్లో పెట్టి ఇక్కడ నుంచి టామాటోంగాని విన్ చేపించి ఫైనల్లో మళ్ళీ బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జే యూసో వర్సెస్ టామాటోంగా అవ్వచ్చు. దాంతో మళ్ళీ ఈ స్టోరీ ఎలాగో నడుస్తున్నది బ్లడ్ లైన్ది, ఇదనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఇంకా స్పెక్యులేషన్సే, ఇంకా ఎవరు విన్ అవుతారో అనేది క్లారిఫై ఇంకా ఎవరికైతే లేదు. సో